వెల్కమ్ టు మెగానెట్ టీవీ. భారతదేశానికి పక్కలో బల్లెంలా ఉన్న పాకిస్తాన్ బుద్ధి మార్చుకోకుండా సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఆర్థికంగా దివాళా తీసి దేశంలో తినడానికి తిండి లేకపోయినా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, సరిహద్దులో టెన్షన్ వాతావరణం సృష్టించడం పాకిస్తాన్కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా భారత నిఘా వర్గాలు పాకిస్తాన్కు సంబంధించిన ఒక భారీ కుట్రను బట్టబయలు చేశాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో పాకిస్తాన్ ఆర్మీ భారీ ఎత్తున చైనాకు చెందిన అత్యాధునిక ఫిరంగులను మోహరించింది. ఈ చర్య భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ ఇటీవల పెద్ద సంఖ్యలో ఈ ఫిరంగులను సరిహద్దు ప్రాంతాలకు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అసలు చైనా నుంచి పాకిస్తాన్కు ఈ ఫిరంగులు ఎప్పుడు వచ్చాయి? వీటి వెనుక ఉన్న డ్రాగన్ కంట్రీ మాస్టర్ ప్లాన్ ఏంటి? దీనికి ఇండియన్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతోంది? పాకిస్తాన్ ఆర్మీ తాజాగా సరిహద్దుల్లో మోహరించిన ఆ ఆయుధాల పేరు SH-15 హోవిట్జర్. ఇవి 155 మిల్లీమీటర్ల ట్రక్ మౌంటెడ్ ఆర్టిల్లరీ గన్స్. చైనాకు చెందిన నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్ కార్పొరేషన్ వీటిని ప్రత్యేకంగా తయారు చేసింది. వాటి పరిధి దాదాపు 50 కిలోమీటర్లు. అంటే దూర ప్రాంతాల నుంచి కూడా భారత భూభాగంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఈ SH-15 గన్స్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి షూట్ అండ్ స్కూట్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అంటే శత్రు స్థావరాలపై బాంబులు పేల్చిన వెంటనే కంటికి రెప్పవేసే లోపు ఆ ట్రక్కును అక్కడి నుంచి వేరే చోటకి సులభంగా తరలించవచ్చు. దీనివల్ల శత్రువులు తిరిగి దాడి చేయడానికి అవకాశం ఉండదు. దాదాపు 53 కిలోమీటర్ల దూరం వరకు అత్యంత ఖచ్చితత్వంతో బాంబుల వర్షం కురిపించగల సత్తా ఈ చైనా ఫిరంగులకు ఉంది. పైగా ఇవి న్యూక్లియర్ షెల్స్ను కూడా మోసుకెళ్లగలవు. అందుకే పాకిస్తాన్ వీటిని భారత్కు వ్యతిరేకంగా LOC వద్ద భారీ సంఖ్యలో గుట్టు చప్పుడు కాకుండా మోహరించింది. వాస్తవానికి పాకిస్తాన్కు ఏకంగా 236 SH-15 ఫిరంగులను సరఫరా చేయడానికి చైనా గతంలోనే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫిరంగుల కొనుగోలుకు 2017లో చైనా పాకిస్తాన్ మధ్య ఒప్పందం కుదిరింది. 2022 నాటికి ఈ ఫిరంగుల డెలివరీలు ప్రారంభమయ్యాయని సమాచారం. ఇప్పటికే చాలా బ్యాచ్లు పాక్కు చేరుకున్నాయి. పాకిస్తాన్ సైన్యం తన పాత ఫిరంగుల స్థానంలో వీటిని ప్రవేశపెట్టబోతుంది. అయితే సరిగ్గా ఇప్పుడు వీటిని ఇండియా బోర్డర్లో మోహరించడం వెనుక చైనా ఆడుతున్న మైండ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తుంది. తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న భారత్ చైనా మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తుంది. ఇండియన్ ఆర్మీ అక్కడ చైనాకు చుక్కలు చూపిస్తుంది. దీంతో భారత్ దృష్టిని మరల్చడానికి వెస్టర్న్ బార్డర్లో అంటే పాకిస్తాన్ వైపు టెన్షన్ వాతావరణం సృష్టించి ఇండియన్ ఆర్మీని రెండు వైపులా ఇబ్బంది పెట్టాలన్నదే చైనా వేసిన పక్కా స్కెచ్. తన చేతులకు మట్టి అంటకుండా పాకిస్తాన్ భుజం మీద తుపాకీ పెట్టి చైనా కాల్చాలని చూస్తుంది. పాకిస్తాన్ మోహరించిన ఈ చైనా గన్స్ను చూసి ఇండియా భయపడుతుందా అంటే అస్సలు లేదు. పాక్ కదలికలను మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నాయి. పాకిస్తాన్కు ధీటుగా అంతకంటే 10 బలంగా ఇండియన్ ఆర్మీ LOC వద్ద పూర్తి సన్నద్ధతతో ఉంది. మన అమ్ముల పొదిలో ఇప్పటికే దేశీయంగా తయారైన అత్యంత శక్తివంతమైన ధనుషు, అడ్వాన్స్డ్ టోట్ ఆర్టిల్లరీ గన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే దక్షిణ కొరియా టెక్నాలజీతో ఇండియాలోనే తయారైన K-19 వజ్ర ట్రాక్ట్ హోవిట్జర్లు, అమెరికాకు చెందిన తేలికపాటి M777 శతఘ్నులు పాకిస్తాన్ బంకర్లను క్షణాల్లో మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉన్నాయి. పాక్ వైపు నుంచి ఏ చిన్న తప్పు జరిగినా బ్రహ్మోస్ లాంటి మిసైల్స్తో లాహోర్ వరకు దడ పుట్టించే సత్తా ఇండియన్ ఆర్మీకి ఉంది. కాబట్టి పాక్ కుట్రలు మన ఆర్మీ ముందు ఎప్పటికీ పనిచేయవు. హిమాలయ పర్వత శ్రేణులలో కూడా భారత సైన్యం గట్టి నిఘా ఉంచింది. చైనా నుండి పాకిస్తాన్ ఆయుధాలను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో అధునాతన ఫిరంగులను సరిహద్దులకు తరలించడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఇది కేవలం పాకిస్తాన్ బలాన్ని పెంచడమే కాకుండా చైనా పాకిస్తాన్ సైనిక సహకారాన్ని కూడా బలంగా సూచిస్తుంది. రక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ SH-15 ఫిరంగులు పాకిస్తాన్ తన అణు సామర్థ్యాలను తగ్గించుకునే ప్రయత్నాలు విజయవంతమైతే అణు సామర్థ్యం గలవి కూడా మారే అవకాశం ఉంది. ఇది భారత్కు మరింత ఆందోళన కలిగించే అంశం. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ జూన్ 2025లో విడుదల చేసిన నివేదికలో భారత్కు ప్రధాన శత్రువు చైనాని, పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా చైనాకు కాంట్రాక్టర్గా మాత్రమే వ్యవహరిస్తుందని పేర్కొంది. 1962 నుండి భారత్కు వ్యతిరేకంగా చైనా పాకిస్తాన్తో పొత్తు పెట్టుకుందని, పాకిస్తాన్ భారత్తో సామరస్యంగా వ్యవహరించడానికి చైనా ఎప్పటికీ అనుమతించదని ఆ నివేదిక స్పష్టం చేసింది.
చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కేవలం వాణిజ్య అవసరాలకు మాత్రమే కాకుండా సైనిక లాజిస్టిక్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది. సరిహద్దులకు ఆయుధాలను వేగంగా తరలించడంలో ఈ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్వాదర్ పోర్టు వంటి సిపిఈసి ప్రాజెక్టులు భవిష్యత్తులో వ్యూహాత్మక సైనిక స్థావరాలుగా కూడా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా పాకిస్తాన్కు కేవలం ఫిరంగులు మాత్రమే కాకుండా బాలిస్టిక్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ షిప్ క్షిపణులు, యుద్ధ ట్యాంకులు నిర్మాణంలో కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని గ్లోబల్ టైమ్స్ ఎప్పుడో నివేదించింది. ఇది వారి రక్షణ సహకారం విస్తృత పరిధిని సూచిస్తుంది. ఈ పరిణామాలు కేవలం సరిహద్దు ఉద్రిక్తతలను పెంచడమే కాకుండా ప్రాంతీయ స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇరు దేశాలు రక్షణ బడ్జెట్లను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలపై భారం పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలపై నిరంతర ఉద్రిక్తతలు భద్రతాపరమైన అనిశ్చితి సృష్టిస్తున్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ప్రతిస్పందనగా భారత్ తన సరిహద్దు మౌలిక సదుపాయాలను వేగవంతం చేస్తుంది. రహదారులు, వంతెనల నిర్మాణాన్ని ముమ్మరం చేయడం ద్వారా దళాలు, పరికరాల త్వరిత తరలింపును సులభతరం చేస్తుంది. సరిహద్దుల్లో అత్యాధునిక నిఘా వ్యవస్థలను, ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను కూడా మోహరిస్తుంది. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. అనేక దేశాలు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలని పిలుపునిస్తున్నాయి. పాకిస్తాన్కున్న ఏకైక అండ ఆ చైనానే. కానీ మన సైన్యం ముందు వాళ్ళ ఆటలు సాగవు.